అవునండి. నాకు ఇవ్వబడిన విషయాల గురించి మనం ఆలోచించేద్దాం. ముందుగా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన దేవ, ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, మీ ఘనమైన నామానికి మరొకసారి మీకు స్తుతులు, స్తోత్రములు తండ్రి. మీ అపారమైన ప్రేమ, ఉచితమైన కృపను బట్టి మీకు స్తుతులు దేవ. మీరు మమ్మల్ని ప్రేమించి మా జీవితంలో ఇచ్చిన మరొక దినాన్ని బట్టి మీకు స్తుతులు తండ్రి. ఈ దినాన ఉదయకాలం లేచి మీ నామం స్తుతించడానికి, మీ నామం కనపరచడానికి మీరు మాకు ఇచ్చిన అవకాశం బట్టి మీకు స్తుతులు తండ్రి. ఇప్పటి వరకు కూడా కీర్తనల ద్వారాను అలాగే గ్రంథపట్నం చదువుకోవడానికి మీరు అవకాశం ఇచ్చి అనుగ్రహించి ఉన్నారు. అలాగే ఈ సమయంలో తండ్రి మీ దాసునిగా, మీ సేవకునిగా, మీ పక్షాన మాట్లాడబోతుండగా మా నోటికి మీరు నడిపించండి, క్షేమాన్ని అనుగ్రహించండి. సత్యవాక్యం సర్వం చేయగల సామర్థ్యాన్ని గ్రహించండి. నశించిపోచిన ఆత్మలకు సువార్త పడించి అనేక ఆత్మలను ప్రభుకు సంబంధించిన జ్ఞానమాకు అనుగ్రహించి నడుకొనిచున్నాం. మాకు జ్ఞానమును తెలివికి అనుగ్రహించండి. అనేకులకు అర్థమయ్యే రీతిలో చెప్పవలసిన జ్ఞానమును అనేకులను ప్రభులు జ్ఞానమాకు అనుగ్రహించి నడుకొనిచున్నాం. మమ్మల్ని అందరూ కూడా ఈ విధంగా ప్రోత్సహించి బలపరిచిన సహోదరులకు కూడా మీ కృప అనుగ్రహించండి. మేమందరం కూడా కలిసి మీ రాజ్య సువార్త వ్యాప్తిలో బలమైన పనులు వాడబడుతూ అనేక ఆత్మను ప్రభుకు సంబంధించి జ్ఞానం మాకు అనుగ్రహించమని ఈ కార్యక్రమం అంతట్లో కూడా తండ్రి మీరే తోడు నడిపించమని సాతానికి అలర్తన కృప చూపించమని మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన క్రీస్తు ప్రభు నామమున ఈ మనవులు దేవుని అడుగుకుంటున్నాము పరలోకపు తండ్రి. ఆమేన్. ఉన్నాలండి. ఈ సమయంలో మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. నాకు ఇవ్వబడినటువంటి అంశం మనం ఆలోచించినట్లయితే సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము మనం చదువుకున్నట్లయితే 17వ అధ్యాయం నాకు ఇవ్వబడిందండి. 17వ అధ్యాయం మనం ఆలోచన చేసుకున్నప్పుడు 17వ అధ్యాయము 1 నుంచి 11 వచనం నాకు ఇచ్చారు. మనం ఈ యొక్క పారాగ్రాఫ్ పేరును మనం ఆలోచించినట్లయితే ఫిలిప్తీయుడైన గొల్లియాతు చేసిన సవాలు అనే విషయాన్ని గురించి మనం ఆలోచన చేస్తామండి. ఫిలిప్తీయుడైన గొల్లియాతు చేసిన సవాలును గురించి ఇక్కడ మనం ఆలోచన చేస్తాము. అంటే మనము 15, 16 అధ్యాయం మనం చూసినప్పుడు 15లో దేవుడు సౌలుని విడబాసిన తర్వాత సమూయేలు గారు వచ్చి సౌలుతో మాట్లాడి ఇక నీకుతో పని లేదు మాకు దేవుడు ఎలా చెప్పిన విషయం చెప్పి వారంతా మౌనంగా ఉన్న తర్వాత ప్రస్తుతానికి సౌలుకి సమూయేలుకి మధ్యన బంధం లేదనే విషయాన్ని మనం ఇక్కడికి ఆలోచించవచ్చు. సమూయేలు గారు సౌలు దగ్గరికి రాలేదనే విషయాన్ని గమనించిన తర్వాత ఫిలిప్తీయులు యుద్ధానికి తీరిన విషయాన్ని ఇక్కడ మనం ఆలోచన చేయగలము. ఇందులో మనం ఆలోచన చేసినట్లయితే కొన్ని విషయాలు మనం ఆలోచన చేసినట్లయితే మొదటిగా ఈ అధ్యాయంలో మనం చూసే విషయాన్ని మనం చూసినప్పుడు దేవునికి ఇష్టడు గణపరచడానికి దేవుడు ఇష్టపడే వ్యక్తి గణపరచడానికి ఇష్టపడే వ్యక్తి ఉన్న ఎవరంటే దావీదు గారిని ఈ అధ్యాయంలో మనం కనుగొనగలము. దావీదు అంటే దేవునికి ఇష్టమైన గణపరిచే స్థితి ఎవరైందంటే దావీదుగా మనం చూస్తూ ఉంటాము. అతడు దేవుని యొక్క హృదయానికి నచ్చినవాడు. ఎందుకు దేవుడు అతన్ని గణపరచాలని ఆలోచన కలిగి ఉన్నాడంటే దావీదు గారు దేవుని యొక్క హృదయానుసరుడనే విషయాన్ని మనం చూడగలము. అంతేకాకుండా దైవ సంకల్పం అతని యందు ఉందనే విషయాన్ని కూడా ఈ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాము. అంతేకాకుండా గొల్లియాతు ఎంత గొప్పవాడైనా ఎంత రూపవయసు అయినప్పటికీ కూడా అతనిని ఇశ్రాయేలు సైన్యాన్ని తిరస్కరించినప్పటికీ కూడా అతని యొక్క ధైర్యాన్ని ఎలా సవాలుగా విసిరాడో కూడా ఇక్కడ మనం చూస్తూ ఉంటాము. గొల్లియాతు గొప్పవాడు అంటే గొప్ప ఎత్తును గొప్ప రూపము అంటే ఇశ్రాయేలుని భయపెట్టేవాడు అయినప్పటికీ కూడా ఆయన ఇశ్రాయేలుని భయపెట్టి ఇశ్రాయేలు అందరూ కూడా సవాలు విసిరిన విషయాన్ని కూడా ఇక్కడ మనం చూస్తూ ఉంటాము. అంతేకాకుండా దావీదు గారిని ఇక్కడ తీసుకురావడానికి దేవుని యొక్క సంకల్పం కూడా అదే. ఇక్కడ జనులందరూ కూడా కనపరిచే ఉద్దేశం కూడా గొల్లియాతు ద్వారా దావీదు గారిని కనపరచడానికి ఇక్కడ చూస్తున్నాం. దైవ సంకల్పం దావీదును సైన్యం వద్దకు తీసుకొచ్చినప్పుడు అతడు ఎంత సామాన్యమైన వ్యక్తిగా కనిపించాడో కూడా ఇక్కడ మనం చూస్తూ ఉంటాం. దావీదు గారు ఇక్కడ యుద్ధ సమయంలో వస్తూ ఉంటాడు. ఈ అధ్యాయంలో మనం చూస్తాము. ఆయన ఎలా సామాన్యమైన వ్యక్తిగా వచ్చాడో కూడా మనం ఇక్కడ దీంట్లో చూస్తూ ఉంటాము. అయితే మనము 17వ అధ్యాయం కనుక మనం ఆలోచన చేసినట్లయితే ఇంతకు ముందే 15వ అధ్యాయంలో కూడా ఫిలిప్తీయుల్ని ఇశ్రాయేలు యుద్ధం చేసి వారిని తరిమిన సందర్భాన్ని కూడా మనం చదువుకుని ఉంటూ వచ్చాము. మనం 15, 16 అధ్యాయులు మనం చదువుకున్నప్పుడు ఫిలిప్తీయులతో యుద్ధం జరిగిన సందర్భాన్ని వాళ్ళ చేతిలో ఓడిపోయినప్పటికీ కూడా మనం ఓడిపోయిన సందర్భాన్ని కూడా ఇక్కడ మనం చూసాము. అయితే 17వ అధ్యాయం వచ్చేసరికి మరలా వాళ్ళు ఇప్పుడు ఏం చేశారంటే మరలా ఈ యుద్ధానికి ఇశ్రాయేలు మీద రావడానికి ఇక్కడ వాళ్ళు పూనుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటాము. వాళ్ళు ఇశ్రాయేల్ని తిరస్కరించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. కారణం ఏంటి అని మనం ఆలోచన చేసినప్పుడు కారణం ఏమై ఉంటుంది అని మనం ఆలోచించినప్పుడు సౌలుకి సమూయేలుకి మధ్య సత్సంబాలు లేవని, సమూయేలు గారు సౌలుతో మంచిగాని చెడుగాని మాట్లాడకపోవటము, ఆయన్ని కలవకపోవటము,
ఆయన ఎడబాశాడు కాబట్టి అతనికి వాళ్ళకి దేవుని తోడనేది ఉండదు అనే విషయాన్ని ఒకవేళ ఫిలిప్తీయులు గమనించి సౌలు మీదకి యుద్ధానికి అంటే ఇశ్రాయేలు మీదకి యుద్ధానికి వచ్చినట్లుగా కూడా ఇక్కడ మనం ఒకసారి ఆలోచన చేయవచ్చు. కాబట్టి వాళ్ళని విడదీయడానికి అంటే వారి దేవుడు విడిచాడనే విషయాన్ని వాళ్ళు గమనించి వాళ్ళు వచ్చినట్లు కూడా ఇక్కడ మనం చూస్తూ ఉంటాము. అంతేకాకుండా గొల్లియాతు అతని యొక్క విషయాలను కూడా ఇక్కడ ఈ యొక్క పారాగ్రాఫ్‌లో గొల్లియాతు తనకు కావాల్సిన వాటన్నిటిని కూడా అంటే అతని హైట్‌ని గురించి కానీ, అతను ధరించిన వస్త్రాల గురించి, అతను ఎంత బలం గలవాడో, ఎంతటి వాడో అనే విషయాన్ని కూడా ఇక్కడ మనకు తెలియపరిచినట్లుగా మనం చూస్తూ ఉంటాము. ముందుగా 17వ అధ్యాయం 1 వచనం నుంచి మనం చదువుకుంటూ వచ్చినట్లయితే, ఫిలిష్తీయులు తమ సైన్యములను యుద్ధమునకు సమకూర్చి యోధా దేశంలోని సోకోలో కూడి ఎఫెస్టమీ దగ్గర సోకోకును అజేకాకును మధ్యన దిగి ఉండగా సౌలును ఇశ్రాయేలును కూడి వచ్చి ఎలా లోయలో దిగి ఫిలిష్తీయులకు ఎదురుగా యుద్ధ పంక్తులు తీర్చిరి. ఇక్కడ మనం చూసినట్టయితే వారు ఒక ప్రాంతానికి వచ్చారు. యోధా దేశం నుండి ఆల్రెడీ ఫిలిష్తీయులు చొరబడి ఆల్రెడీ ఇశ్రాయేల్ యొక్క భూభాగాన్ని కూడా వారు స్వాధీనపరచుకున్నట్లుగా మనం చూడగలము. అందుకని వాళ్ళు ఎక్కడికి వచ్చారంటే యోధా దేశంలోనికి వచ్చి ఒక ప్రాంతంలో వాళ్ళు ఎన్నుకొని అక్కడికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటాము. వాళ్ళు వచ్చి సౌలుని ఇశ్రాయేలుని కూడి వచ్చి ఎలాలోయలో దిగి ఫిలిష్తీయులకు ఎదురు అంటే ఇద్దరు కూడా వచ్చి ఆ తట్టున కొంతమంది ఈ తట్టున కొంతమంది దిగినట్లు ఇక్కడ మనం చూస్తూ ఉంటాము. 3వ వచనం మనం చదువుకుంటే ఫిలిష్తీయులు ఆ తట్టు పర్వతం మీదను ఇశ్రాయేలు ఈ తట్టు పర్వతం మీద నిలిచి ఉండగా ఉభయుల మధ్య ఒక లోయ ఉండెను. వాళ్ళు యుద్ధానికి వచ్చారు. యుద్ధానికి వాళ్ళు అటు నుంచి వచ్చారు, వీళ్ళు ఇటు నుంచి వచ్చి గొల్లియాతులో ఫిలిష్తీయులు యుద్ధం కోసం చెప్పినప్పుడు వాళ్ళు ఆ తట్టున వాళ్ళు ఒకళ్ళు ఈ తట్టున ఉన్నప్పుడు మధ్యలో పెద్ద లోయ ఒకటి ఉంది. ఆ లోయలో వీళ్ళందరూ కూడాను అటు ఇటు కొంతమంది ఉన్నట్టు ఇక్కడ మనం చూడగలము. అప్పుడు 4వ వచనంలో గాతు వాడిన గొల్లియాతు అను శూరుడొకడు ఫిలిష్తీయుల దండులో నుండి బయలుదేరుచుండెను. అతడు 6 మూరెల జానెడు ఎత్తు మనిషి. అతని తల మీద రాగి స్థిరస్థానం ఉండెను. అతడు యుద్ధ కవచం ధరించి ఉండెను. ఆ కవచము 5,000 తులముల రాగి ఎత్తుగలది. మరియు అతని కాళ్లకు రాగి కవచము, అతని భుజముల మధ్యన రాగి బల్లెమొకటి ఉండెను. అతని ఈడెకర్ర నేతగాని దోనె అంత పెద్దది. మరియు అతని ఈడెకొన 600 తులములను ఎత్తుగలది. ఒకడు డాలు మోయచు అతని ముందర పోవుచుండెను అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉంటాము. అంటే గొల్లియాతుని గురించి ఇక్కడ మనం చదువుకుంటూ ఉంటాము. గొల్లియాతు యుద్ధంలోనికి వచ్చి దండలోనికి వచ్చాడు. అతడు శూరుడు అనే విషయాన్ని కూడా ఇక్కడ రాయించి ఉన్నారు. అతని ఎత్తు 6 మూరెల జానెడు అనే విషయాన్ని ఇక్కడ తెలియపరుస్తున్నాడు. 6 మూరెల జానెడు అంటే మనము అంగుళాల్లో అడుగులో కొలిచినట్లయితే 11 అడుగులకి 4 అంగుళాలు తక్కువ హైటు. 11 అడుగులకి 4 అంగుళాలు తక్కువ అనమాట. అంటే ఇంచుమించు మన స్లాబ్ హైటు, ఒక స్టేర్ హైట్ అనమాట. ఒక బిల్డింగ్ మన హైట్ ఎంత ఉంటుందో స్లాబు లోపల అంత హైటు ఆయన 11 అంగుళాలు తక్కువ 4 అంగుళాలు తక్కువగా 11 అడుగులు హైట్ ఉన్నట్లుగా ఆయన అక్కడ మనం చూస్తూ ఉంటాము. అంత బలం గలవాడంటే అతను తల మీద రాగిస్త్రం ఉండని చెప్పినాడు. యుద్ధ కవచం ధరించి ఉండను. 1000 తులముల రాగి ఎత్తుగలది ఆయన గురించారనే విషయాన్ని కూడా చూస్తూ ఉంటాము. అంటే కాళ్ళకి కూడా రాగి పనిముట్లు వాళ్ళకి తొడిగారు. ఎందుకంటే అంత హైట్ ఉన్న మనిషిని కాళ్ళ మీద కూడా యుద్ధం చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. ఒక మనిషి ఈజీగా దూరిపోవచ్చు కాబట్టి అందుకనే వారు కాళ్ళకి కూడా ఆయనకి ఇత్తడి డాలు చేయించి ఆయనకి ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటాము. ఈ గొల్లియాతుని గురించి మనం ఆలోచన చేసినప్పుడు ఇతను ఎక్కడి నుంచి వచ్చాడు అని మనం చూసినట్లయితే ఇతని స్వభావము రాక్షస స్వభావం అని కూడా మనం అనొచ్చండి. రాక్షస స్వభావం అని కూడా అనొచ్చు. ఎందుకంటే యెహోషువ కాలంలో యెహోషువ యుద్ధాన్ని గెలుచుకుంటూ రాజ్యాన్ని గెలుచుకుంటూ వస్తూ ఇశ్రాయేలుకి పంచిపెట్టిన సందర్భంలో ఈ గాజాలో గాతుని అక్కడ అషూరు వారిని విడిచినట్లుగా కొందరు మిగిలి ఉన్నట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉంటాము. ఆ గాజాలోను గాతులో మిగిలిన వాళ్ళలోనే ఈ గొల్లియాతు దానికి సంబంధించిన వాడు కనుక మనం చూస్తూ ఉంటాము. యెహోషువ గ్రంథము 11వ అధ్యాయము 22వ వచనం మనం చదువుకున్నప్పుడు అక్కడ ఆ సందర్భాన్ని అక్కడ మనం చూడగలము. అంటే యెహోషువ గారు ఇశ్రాయేల్ దేశమందు అనాకీలో ఎవడను మిగిలిన అనాకీలు మొత్తాన్ని నాశనం చేసిన తర్వాత గాజాలోను గాతులోను అష్డోదు వారు మాత్రమే మిగిలి ఉన్నారు అనే విషయాన్ని అక్కడ మనం చూస్తూ ఉంటాము.
అంటే ఆ గాజులో గాతు వాళ్ళు కొంతమంది మిగిలి ఉన్నారనే విషయాన్ని అక్కడ మనం చదువుకున్నాం. ఆ గాతు వాడినవాడే ఈ గొలియాతు అనే విషయాన్ని కూడా ఇక్కడ మనం చూడగలము. అంటే వాళ్ళు అలాంటి శూరులు, అలాంటి రాక్షస స్వభావం కలిగిన వాళ్ళు, యుద్ధానికి బయలుదేరే వాళ్ళు, కనికరం లేని వాళ్ళు అనేది కూడా ఇక్కడ మనము చూడగలము. అందుకని అక్కడ ఆ సందర్భంలో ఆయన అక్కడ మిగిలిన వాడే ఈ గొలియాతు కూడా వీళ్ళకి ఇచ్చినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉంటాము. కాబట్టి ఈ గాతు వాడైనటువంటి గొలియాతు కూడా ఫిలిప్తీ దండులో నుంచి ఫిలిప్తీల తరపు నుండి ఆయన వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటాము. ఇక్కడ ఈ యొక్క గొల్లియాతు చేసిన సవాల్ని ఇక్కడ మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఈరోజు ప్రతి విషయంలో కూడా ప్రతి వ్యక్తికి కూడా ఎదురయ్యే సందర్భాన్ని మనం ఇక్కడ ఆలోచన చేయగలము. ఆయన ఎత్తును చూసి, బలాన్ని చూసి, ఆయనకున్నటువంటి మాట అంటే అంత హైటు, అంత వెయిట్ ఉన్న మనిషి, అంటే హైట్ తగ్గట్టుగా వెయిట్, ఆయన మాట్లాడే తీరును చూసినప్పుడు జనులందరూ కూడా భయపడిపోతున్నట్లుగా కూడా ఇక్కడ మనం చదువుకుంటూ ఉంటాము. అంటే వాళ్ళు భయపడిపోయిన విషయాన్ని కూడా ఇక్కడ మనం చూడగలం. ఒక వ్యక్తి మనం ఆలోచన చేసినప్పుడు ప్రస్తుత కాలంలో ఉన్నట్లుగా మనం కూడా చూసినట్లయితే ఎవరైనా ఒక పెద్ద వ్యక్తి వచ్చి మాట్లాడితే అతను ఎలాంటి వాడినప్పటికీ, ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా అతను ఏమి తెలిసినా తెలియకపోయినప్పుడు కూడా అతను మాట్లాడిందే వేదంగా మనోళ్ళు భావించే వాళ్ళుగా ఉంటారు. భయపడిపోయే స్వభావాన్ని కూడా ఈ రోజుల్లో మనం కూడా చూస్తూ ఉంటాము. మనిషి ఒక గొప్ప వ్యక్తి అయితే చాలు, పెద్దవాడైతే చాలు, లేదంటే ఏదన్నా కొంత ధనవంతులైనప్పటికీ, బలవంతులైనప్పటికీ చాలు ఇక మనోళ్ళకి అంతే. అతను చెప్పిందే వేదవాగ్గా ఆయన అనుసరించే వాళ్ళు కూడా ఈ రోజుల్లో చాలామంది ఉన్నారు. అంటే ఎలాగైతే ఈ ఇశ్రాయేలీయులు ఈ యొక్క గొలియాతును చూసి భయపడిపోయారో, భయభీతులయ్యారో, అలాగే ఈ రోజున కూడా మనము కూడా కొంతమంది వ్యక్తులను చూసి భయపడి సత్యాన్ని విడిచే వారిని కూడా ఈ రోజుల్లో లోకంలో కొంతమంది మనం చూస్తూ ఉంటాము. అంటే వారికి సత్యం తెలిసిందా, అసత్యంలో ఉన్నారనే ఆలోచన పక్కన పెడితే వాళ్ళు మనుషులను బట్టే వాళ్ళు ఆలోచన చేస్తూ మనుషుల్ని వాళ్ళు ఒక పెద్ద ఇదిగా భావించి వాళ్ళే పెద్ద దేవుళ్ళైనట్లుగా వాళ్ళతోనే ఉండటము, వాళ్ళతోనే చేసే సమాజాన్ని ఈ రోజుల్లో చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాము. ఇక్కడ కూడా ఇశ్రాయేలీలు కూడా ఫిలిప్తీయులు ఆ గొలియాతు వచ్చి ఇశ్రాయేలీల మీద సవాలు విసిరినప్పుడు వీళ్ళందరూ కూడా భయపడినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉంటాము. అయితే దేవుని యొక్క సంకల్పం ఏంటో, దేవుని యొక్క చిత్తం ఏంటో, దేవుని యొక్క ఆలోచన ఏంటో, దేవుని యొక్క ప్రణాళిక ఏంటో ఈ సందర్భంలో మనకి ఇక్కడ గమనిస్తూ ఉంటాము. ఇక్కడ సౌలు రాజుగా ఉన్నాడు ఇశ్రాయేలీలకి. దేవుడు ఆయన్ని ఎన్నో యుద్ధాల్లో గెలిపించి వచ్చాడు. సమూయేలుని ప్రవక్తగా నియమించి ఉన్నాడు. వీళ్ళు చేసిన సందర్భంలో కూడా సమూయేలు గారు వచ్చి సౌలుకి సహాయం చేసే సందర్భాలు కూడా మనం చూస్తూ ఉంటాము. అయితే ఎప్పుడైతే దేవుడు సౌలును విడిచారో అప్పుడు ఈ ఫిలిప్తీయులు ఈయన మీద రావడానికి వచ్చినట్లుగా ఇక్కడ మనం గమనించగలము. అయినప్పటికీ కూడా ఇశ్రాయేలీల పక్షాన దేవుడు నిన్నాడనే విషయాన్ని వాళ్ళు గమనించాలి సందర్భం కూడా ఇక్కడ మనము చూస్తూ ఉంటాము. అంతేకాకుండా ప్రాముఖ్యంగా దేవుడు తను కోరుకున్న వ్యక్తిని ఎలాంటి వాడో, ఏ స్థితిలో ఉన్నప్పుడు కూడా ఆయన నిలబెడతాడు, ఆయన నిరూపిస్తాడనే విషయాన్ని కూడా ఈ యొక్క అధ్యయనం మనం చూడగలము. అంటే దేవుని యొక్క ఆలోచన, ప్రణాళికలు కూడా ఇక్కడ మనకి తెలుస్తూ ఉంటాయి. ఎదుటివాడు ఎంత బలవంతుడైనప్పటికీ, ఎంత జ్ఞానం కలిగిన వాడైనప్పటికీ, ఎంత తెలివిగల వాడైనప్పటికీ, ఎంతమంది ఉన్నప్పటికీ కూడా దేవునికి విరుద్ధంగా వెళితే, అంటే సత్యానికి వ్యతిరేకంగా మాట్లాడితే ఎప్పటికైనా పతనం తప్పదో, అతని నాశనం తప్పదు అనే విషయాన్ని ఈ విషయాల్లో కూడా మనము గమనించగలం. కాబట్టి మనము ఎప్పుడు కూడా ఏ స్థితిలో ఉన్నప్పటికీ, ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా మనము సత్యానికి ఎదురు పోట్లాడకూడదు, ఎదురు నిలబడకూడదు అనేది మనం గమనించాలి. ఎందుకంటే మనం క్రైస్తవులుగా మనం అందరం కూడా క్రైస్తవులుగా దేవుని పిల్లలుగా మనం ఉన్నప్పుడు సత్యాన్ని అనుసరించి నడుచుకోవాల్సిన బాధ్యత మనకున్నది. ఆ సత్యాన్ని అనుసరించి నడుచుకునే మనము అసత్యానికి మనము చెయ్యి ఇచ్చినట్లయితే, అసత్యం తరపున మనం నిలబడినట్లయితే దేవుడు మన పక్షాన చాలా బాధపడతాడు, చాలా చింతిస్తాడు అనేది కూడా మనము గమనించవలసిన అవసరము ఉంది. దేవుడు మన పట్ల ఏం జరిగించాలని ఆలోచన కలిగి ఉన్నాడో దాన్ని జరిగించడానికి మనము పూనుకొని దేవునికి అవకాశం ఇచ్చేవారిగా మనము ఉన్నట్లయితే దేవుడు మన ద్వారా ఎలాంటి కార్యాలు చేయాలనుకుంటున్నాడో వాటన్నిటిని కూడా ఆయన చేయటానికి సిద్ధంగా ఉంటాడు. ఆయన వాటన్నిటిని కూడా జరిగిస్తాడనే విషయాన్ని కూడా ఇక్కడ మనము గమనించాలి. కాబట్టి ఈ గొలియాతును బట్టి వాళ్ళందరూ కూడా దడిచినట్లు ఇక్కడ మనం చూస్తూ ఉంటాం. అంటే గొలియాతు యొక్క వస్త్రధరణ, ఆయన ఎంత హైట్ ఉన్నాడు, ఆయన ఏమేమి ధరించాడు, ఎంత బుర్ర ఉన్నాయి, ఆయన అంత మనిషే అంత ఉంటే అతని ముందు వీళ్ళందరూ ఎలా కనిపిస్తారు? 11 అడుగుల మనిషి ముందు 6 అడుగుల మనిషి కూడా చిన్న పిల్లలా కనిపిస్తూ ఉంటాడు.
అలాంటప్పుడు సైన్యాన్ని ఇంకెంత ఇదిగా చేస్తాడు ఆయన. కాబట్టి వీళ్ళందరూ కూడా భయపడి ఇక మన పని అయిపోయింది అని చెప్పేసి ఇశ్రాయేల్ అందరూ కూడా భయపడినట్లు ఇక్కడ మనం చూస్తూ ఉంటాము. కానీ దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ప్రణాళిక వేరుగా ఉంది అనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. అంటే అతని ఈడికర్ర కూడా ధోని అంత పెద్దది, మరియు అతని ఈడెకొన్న 600 తులములు ఎత్తుగలది, ఒకడు డాలు మోయచ్చు అతని ముందర పోవచ్చు ఉండెను అనే విషయాన్ని అక్కడ మనం చూస్తూ ఉన్నాం. 8వ వచనం కనుక మనం చదువుకున్నట్లయితే, అతడు నిలిచి ఇశ్రాయేలు దండువారిని పిలిచి, యుద్ధ పంక్తులు తీర్చుటకై మీరెందుకు బయలుదేరి వచ్చితిరి? నేను ఫిలిప్తీయుడను కానా? మీరు సౌలు దాసులు కారా? మీ పక్షంగా ఒకని ఏర్పరచుకొని అతను నా యొద్దకు పంపుడి. 8వ వచనం మనం చదువుకున్నప్పుడు ఇక్కడ గొల్లియాతు విసిరిన సవాల్ని ఇక్కడ మనము చూస్తూ ఉంటాము. ఏమంటున్నాడంటే, ఇక్కడ సవాలు విసురుతున్నాడు ఇశ్రాయేలుకి. ఏమంటున్నాడు ఆయన? అతడు నిలిచి ఇశ్రాయేలు దండు వారిని పిలిచి, మీరెందుకు యుద్ధానికి తీరుస్తున్నారు? యుద్ధానికి బయలుదేరి వచ్చారు. మీరెందుకు బయలుదేరి వచ్చిద్రి? నేను ఫిలిప్తీయుడను కానా? మీరు సౌలు దాసులు కారా? చూడండి, అక్కడ అప్పటి వరకు కూడా వారు ఎవరయ్యా అంటే దేవుని యొక్క జనాంగము, ఇశ్రాయేలీలు, దేవుని ప్రజలు, అబ్రహాం దేవుడు కలిగిన జనం అనే విషయాన్ని కూడా వారికి ఆ విషయాన్ని మనం గమనించగలము. అయితే ఇక్కడ ఈ ఫిలిప్తీయుడు అంటే గొల్లియాతు ఏమన్నాడంటే, నేను ఫిలిప్తీయుడును కానా? మీరు సౌలుకి దాసులు కారా అనే విషయాన్ని ఆయన చెబుతూ, మీరెందుకు మీలో ఒక్కరిని ఏర్పాటు చేసుకోండి. నేను ఎలాగైతే ఒక్కడిని వస్తున్నానో అలాగే మీరు కూడా మీ పక్షాన ఒకరిని నా వద్దకు పంపండి. అప్పుడు మేమిద్దరం పోట్లాడతాం. ఎందుకు జనులందరూ చనిపోవడం దేనికి? యుద్ధంలో ఉండి. కాబట్టి నేను చెప్పేది న్యాయమే కదా, మీరు ఆలోచన చేయండి అన్నట్లుగా అతను మాట్లాడినట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉంటాము. అంటే అందరూ ఎందుకు, ఒకళ్ళు చాలు, నేను ఒకడిని వస్తాను, మీ తరపున ఒకళ్ళు రండి అన్నట్లుగా ఇక్కడ సంభాషణ జరుగుతున్నట్లు ఇక్కడ మనం చూస్తూ ఉంటాము. అట్లా సవాలు ఆయన విసిరినట్లుగా చూస్తూ ఉంటాము. అంటే ఎదుటి వ్యక్తిని చూసి భయపడిపోయే స్థితి ఆ రోజుల్లోనే ఉంది, ఈ రోజుల్లో కూడా ఉంది. ఎదుటివాడు ఎలాంటి వాడో తెలుసుకున్న తర్వాతే మనం బిర్రులోకి దిగాలి అనేది ఆలోచన కూడా జనులు ఈ రోజున ఉంటుంది. ఎవరితోనన్నా మనం మాట్లాడాలన్నా, ఎవరితో తగువ పెట్టుకోవాలన్నా, ఎవరితోనన్నా ఏదైనా సంభాషణ జరిగించాలన్నా, ఏదైనా చేయాలన్నప్పుడు కూడా ఎదుటి వ్యక్తి ఎలాంటి వాడో, అతను చేసే పని ఏంటో, అతని వెనకాల ఏముందో, అతని బలం ఏంటో, బలగం ఏంటో, బలహీనత ఏంటో, అతని స్థితిగతులు ఏంటో అన్నీ తెలుసుకున్న తర్వాతే ఒక వ్యక్తి అతనితో ఈ సంభాషణ అనేది జరిగిస్తూ ఉంటాడు. అలాగే వీళ్ళు కూడా ఇక్కడ గొల్లియాతు అంటున్నాడు, అందరూ ఎందుకయ్యా, నేనొక్కడినే వస్తున్నాను ఫిలిప్తీయుని, మీరు సౌలుకు దాసులు కదా, మీలో ఒకరు రండి, మనం అందరం కలిసి అందరూ కూడా ఎందుకు, మేమిద్దరం పోట్లాడుకుంటాము అనే విషయాన్ని అక్కడ గొల్లియాతు సవాలు ఇచ్చినట్లు అక్కడ మనం చూస్తూ ఉంటాము. అతడు నిలిచి ఇశ్రాయేలు దండువారిని పిలిచి, యుద్ధముక్తులు తీర్చుటకై మీరెందుకు బయలుదేరి వచ్చితిరి? నేను ఫిలిప్తీయుడను కానా? మీరు సౌలు దాసులు కారా? మీ పక్షంగా ఒకని ఏర్పరచుకొని అతని నా వద్దకు పంపుడి. అతడు నాతో పోట్లాడి నన్ను చంపగలిగిన ఎడల మేము మీకు దాసుల మగుదము. నేను అతను జయించి చంపిన ఎడల మీరు మాకు దాసులై మాకు దాస్యము చేయుదురు అనే విషయాన్ని చెబుతూ ఉన్నాడు. మేమిద్దరం కలిసి పోట్లాడుకుంటాము, మేమిద్దరం కలిసి యుద్ధం చేసుకున్నప్పుడు ఒకవేళ ఇశ్రాయేలు వాడు నన్ను చంపినట్లయితే ఫిలిప్తీయులందరూ కూడా మీకు దాసులు అవుతారు. లేదు, నేను మీ వాడిని చెప్పినట్లయితే మీరందరూ కూడా మాకు దాసులయ్యి మాకు దాస్యము చేయుదురు అనే విషయాన్ని కూడా ఇక్కడ ఆయన చెబుతున్నట్లుగా, సవాలు విసురుతున్నట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉంటాము. ఈ మాటలకి ఆయన మాట్లాడే విధానాన్ని మనం ఒకసారి ఆలోచించినట్లయితే ఎలా ఉంటుందో ఒకసారి మీరు గమనించండి. మన ఎదుట కొంతమంది పెద్దలు ఉంటూ ఉంటారు. పెద్దవాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ మాట గంభీరంగా ఉంటుంది. వాళ్ళు మాట్లాడేటప్పుడు ఎదుటి వ్యక్తి ధైర్యం కలిగిన వాడేటప్పుడు కూడా అతని యొక్క మాటను బట్టి భయపడిపోయే స్థితులు మనం చూస్తూ ఉంటాము. పెద్దవాళ్ళు వీళ్ళు రాజకీయం చేస్తూ ఉంటారు, ఏదో వీళ్ళు ఈ ఇవన్నీ జరిగిస్తూ ఉన్నప్పుడు మనం చూస్తూ ఉంటాము. అంటే ఏదైనా గొడవలైనప్పుడు ఇవన్నీ సరి చేస్తూ ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళినప్పుడు చూస్తే వాళ్ళు వాళ్ళు పెద్ద ఇది వాళ్ళేం కాదు. మనుషులు హైటను బలం కలిగి మాట గంభీరంగా ఉండే వాళ్ళని వాళ్ళు ఎన్నుకుంటారు. వాళ్ళే ఇదిగా మాట్లాడుతూ ఉంటారు. కానీ వాళ్ళకి చచ్చేంత భయం. ఏదైనా దెబ్బ పడిందంటే దెబ్బకు పారిపోతారు. మధ్యలో కూడా కనపడరు వాళ్ళు. అలాంటి పరిస్థితులు ఈ లోకంలో మనం చూస్తూ ఉంటాము. కానీ పైకి మటుకు ఎలా కనిపిస్తారంటే ధైర్యంగా కనపడతారు. బాగా హైటు, బాగా లావుండి, మాట గంభీరంగా ఉన్నప్పుడు జనులందరూ కూడా భయపడిపోయే సందర్భాన్ని ఇక్కడ లోకంలో మనం చూస్తుంటాము. ఇక్కడ కూడా ఈ గాతుడైనటువంటి గొల్లియాతు మాట్లాడే విధానాన్ని వాళ్ళందరూ కూడా వింటూ ఉన్నారు. అంత హైట్ ఉన్న మనిషి, ఆ మనిషి గంభీరంగా మాట్లాడుతుంటే వాళ్ళకి ఎలాగుందో అనే విషయాన్ని ఇక్కడ మనం చదువుకుంటూ ఉంటాము. ఈ దినమున నేను ఇశ్రాయేలు సైన్యము తిరస్కరించుచున్నాను. ఒకని నియమించిన ఎడల వాడును నేనును పోట్లాడుదామని
ఆ ఫిలిప్తీయుడు చెప్పుచూ వచ్చెను. 10వ వచనం మనం చూసినట్లయితే, నేను ఈ దినాన ఇశ్రాయేలీయుల్ని తిరస్కరిస్తున్నాను. చూడండి, అతను ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నాడంటే, నేను ఈ దినాన ఇశ్రాయేలీయుల్ని తిరస్కరిస్తున్నాను. ఇశ్రాయేలీయులు ఎవరు? దేవుని ప్రజలు, దేవుని పిల్లలు. అలాంటి వారినే నేను తిరస్కరిస్తున్నాను అనే విషయాన్ని అక్కడ తీసుకొచ్చారంటే, వాళ్ళలో ఉన్న పరిస్థితిని మనం ఇక్కడ ఆలోచన చేయగలం. ఎప్పుడు కూడా మనల్ని బట్టి దేవుని నామానికి అవమానం కలగకూడదు. మనం చేసే పనిని బట్టి దేవునికి అవమానం రానియకుండా మనం జాగ్రత్త పడాలి. మన జీవితాన్ని బట్టి కానివ్వండి, మన కుటుంబాన్ని బట్టి కానివ్వండి, మన భవిష్యత్తుని బట్టి కానివ్వండి, లేతే మన మాట తీరును బట్టి కానివ్వండి, మన ప్రవర్తన విషయంలో కానివ్వండి, దేవునికి అవమానం అనేది రానివ్వకుండా మనం చూసుకోవాలి. ఎదుటివారు తిరస్కరించేటువంటి విధానాన్ని మనం ఎప్పుడు కూడా కలిగి ఉండకూడదు. ఒక క్రైస్తవుడిగా, దేవుని కుమారుడిగా, దేవుని కుమార్తెగా జీవించే మనము ఎదుటివారికి అవకాశం ఇవ్వకూడదు. ఈ రోజుల్లో సమాజంలో మనం చూసినప్పుడు చాలామంది అనేక విధాలుగా మాట్లాడుతూ ఉంటారు. మీరు పలానా క్రీస్తు సంఘం వాళ్ళా? ఓహో! అయితే పర్లేదులే. ఆళ్ళు అలాంటోళ్ళు మీరు కూడా అనే ఆలోచన వేదనని కలిగించినట్లు మనం చూస్తూ ఉంటాము. పలానా ఆయన మీకు తెలుసా? ఆయన మా ప్రాంతంలో ఇలా చేసెళ్ళాడు అనే విషయాన్ని మనం చాలా సందర్భాల్లో చదువుకుంటూ ఉంటాము. కానీ జరిగిన సందర్భం వేరు, వాళ్ళు మాట్లాడే విధానము వేరు. కొంతమంది ధనం కోసమే దేవుని దగ్గరికొస్తారు. వాళ్ళకి కావాల్సినది చూసుకుంటారు, దేవుణ్ణి అవమానపరుస్తుంటారు. కానీ స్వచ్ఛందంగా సేవ కొరకు సమర్పించుకొని, సేవే ధ్యేయంగా బతికే కొంతమంది ఉంటూ ఉంటారు. వారి ద్వారా దేవునికి ఘనత కలుగుతుంది. ఇక్కడ మనం ఈ విషయాలు మనం ఆలోచన చేసినప్పుడు ప్రస్తుతానికి సత్యానికి అందరూ సత్యానికి ఎవరు లోబడకపోయినప్పటికీ, సత్యానికి అపజయం కలిగినప్పటికి కూడా ముందు ముందు రానున్న తరాల్లో సత్యానికి విజయాన్ని దేవుడు ఇస్తూ ఉంటాడు. ఇక్కడ కూడా ఇశ్రాయేలీయులు వాడిని చూసి భయపడినప్పుడు ఎలాంటి వ్యక్తి వచ్చి విజయాన్ని ఇచ్చాడో మనం చదువుకుంటాం. తర్వాత వచనాల్లో మనం చదువుకుంటూ ఉంటాము. అలాగే సత్యం తరపున కూడా ఎవరూ లేరు, ఏంటి వీళ్ళ పరిస్థితి అనే ఆలోచన మన పరిస్థితి ఏంటని ఎప్పుడు కూడా ఆలోచన చేయకూడదు. దేవుడు చెప్పలేం ఎవరి ద్వారా నిలబెడతాడో, ఎవరి ద్వారా దాన్ని తన యొక్క సంకల్పాన్ని తన యొక్క చిత్తాన్ని నెరవేరుస్తాడో మనము తెలుసుకోలేము. కాబట్టి మనం ఎప్పుడు కూడా అధైర్యపడకుండా ఎదుటివాళ్ళు ఎవరైనప్పటికీ, ఎంతటి వారైనప్పటికీ కూడా సత్యం తరపున నడపాల్సిన అవసరము, బాధ్యత మనకనేది ఉంది. సత్యం అనేది ఒక్కటే ఉంటుందండి. నిజం ఎప్పుడు కూడా ఒకే విధానంలో ఉంటది. కానీ అబద్ధం మటికి అనేక రూపాలను మార్చుకుంటూ ఉంటుంది. అబద్ధం అనేది అనేక రూపాలను మార్చుకొని అనేక విధాలుగా మన పట్ల జరిగిస్తూ ఉంటాడు. మనందరికీ తెలుసు కదా, క్రొత్త నిబంధనలో అపవాది ఏం చేస్తున్నాడంట, గర్జించు సింహం వలె ఎవడు దొరుకుతాడా మింగుదామని చెప్పేసి తిరుగుతూ ఉంటాడు. అంటే ఒక్కొక్క మనిషిలో ఒక్కొక్క బలహీనత ఉంటుంది. ఆ బలహీనతను బట్టి అపవాది ఆ వ్యక్తిని పడగొట్టి సత్యానికి వేరుగా లాక్కెళ్తానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అలాంటి టైంలోనే మనము విశ్వాస విషయంలో బలం కలిగి, దేవుని మీద నమ్మకం ఉంచి, సత్యానికి లోబడుతూ ఎల్లప్పుడూ దేవునికి విధేయులుగా మనం జీవించినట్టయితే దేవునికి ఘనత, అలాగే మన ద్వారా అనేకులకి మనం ఒక మాదిరికరంగా ఉంటామనే విషయాన్ని కూడా మనము గమనించాలి. ఇక్కడ కూడా ఈ యొక్క గొల్లియాతు ఇశ్రాయేల్ అందరిని కూడా తిరస్కరించినప్పటికీ కూడా వాళ్ళందరూ భయభీతులైనప్పటికీ కూడా తర్వాత విషయాలు మనం చదువుకున్నప్పుడు 40 రోజులు వీళ్ళందరూ కూడా జరుగుతూ ఉంటుంది. తర్వాత దేవుడు ఎన్నుకున్న వ్యక్తి వస్తాడు. మనం తర్వాత చదువుకుంటాం కాబట్టి ఆ విషయాలన్నీ కూడా మనం తర్వాత రోజుల్లో మనం గమనించవచ్చు. అయితే దీన్ని బట్టి మనం కూడా ఏం ఆలోచించాలంటే, ప్రస్తుత కాలంలో మనం ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవుడు మనకు గొప్ప స్థితిని ఇస్తాడనే విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గ్రహించాలి. దేని కొరకు సత్యాన్ని మనము విడిచిపెట్టకూడదు. ఎవరి కొరకు మనం సత్యాన్ని విడిచి వేరుగా వెళ్ళాల్సిన అవసరం అనేది మనకి లేదు. వాస్తవానికి మాట్లాడుకుంటే ఏమనుకుంటారంటే, అందరూ మేము వెళ్ళే దారి కరెక్టే అనుకుంటూ ఉంటారు. ఇప్పుడు డినామినేషన్‌లు కూడా చూసినట్లయితే, మేము చదివేది ఆ బైబిలే, మీరు చదివేది ఆ బైబిలే కదా! మీరు చేసేది దేవునికే, మేము చేసేది దేవునికే కదా! దాంట్లో తప్పేముంది అని అంటూ ఉంటారు. కానీ ఒకే దేవుడైనప్పటికీ, ఒకే బైబిల్ అయినప్పటికీ కూడా దేవునికి ఒక చిత్తం ఉంది. దేవునికి ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక ప్రకారమే దాన్ని మనం జరిగించాలి. ఇక్కడ కూడా దేవుడు ఒక ప్రణాళిక ప్రకారమే ఆ ఫిలిష్తీయుడు అయినటువంటి గొల్లియాతు ఇశ్రాయేలీయుల మీదకి రావటము, అక్కడ వారి మీద సవాలు విసరటం అనేది కూడా మనం చూస్తూ ఉంటాం. అది దేవుని యొక్క ప్రణాళిక. ఆయన్ని హెచ్చించాలనుకున్నాడు. హెచ్చించాలి అంటే ఆయన గెలవగలిగే వ్యక్తిని ఆయన చూపించాలి.
కాబట్టి దేవుని యొక్క ప్రణాళిక కాబట్టి ఇది మనం కూడా గమనించి మన జీవితంలో ఏది జరిగినప్పటికి కూడా మనము దేవుని విడిచేవారికి కాకుండా దేవుని కనిపెట్టుకొని సత్యం తరపున నిలబడేవారిగా మనం ఉన్నట్లయితే దేవుడు మన జీవితాల్ని మన భవిష్యత్తును కూడా రానున్న తరాల్లో గొప్ప అద్భుతంగా మారుస్తాడనే విషయాన్ని కూడా మనము గమనించాలి. తర్వాత వచనాల్లో కూడా దేవుడు కూడా వాళ్ళకి విజయాన్నిచ్చి వాళ్ళ భవిష్యత్తు అందరూ కూడా మార్చినట్లుగా మనం చదువుకుంటూ ఉంటాము. అలాగే మనం కూడా దేవుని పక్షాన నిలబడినట్టయితే, సత్యం తరపున నిలబడితే, దేవుని యొక్క వాక్యానికి విధేయులుగా మనం జీవించినట్టయితే, దేవుని యందు భయభక్తి కలిగి మనం జీవిస్తే, దేవుడు మనల్ని, మన కుటుంబాలని కూడా దీవించటంకే కాకుండా బహుగా ఆశీర్వదిస్తాడనే విషయాన్ని ప్రేమతో మీకు తెలియపరుస్తూ, నాకు నేను తెలియపరుచుకుంటూ ఈ మాటలందరితో ముగిస్తున్నాను. ఓపికతోనే మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన సహోదరులు మారేష్ గారిని, అలాగే మమ్మల్ని ప్రోత్సహిస్తున్న సహోదరులు రవణ్కి కూడా వందనాలు తెలియపరుచుకుంటూ ఈ మాట అందరితో ముగిస్తున్నాను. అందరికి కూడా వందనాలండి.